జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో ఈరోజు మనము వీడియో చేసుకొని ఓం దత్త ఛానల్లో అప్లోడ్ చేసుకొని మనం చూడాలని మన ఆలోచన. దత్తప్రభు దయ వలన ఇది చేయడం జరుగుతుందండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అయితే అండి, మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ కొద్దిగా చెప్తా అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పరమాత్మ, నిరాకార తత్వం, ఆకారం లేని తత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక విషయం అండి, మనము నిన్న మాట్లాడుకున్న వీడియోలో కొంత మీకు మళ్ళొకసారి గుర్తు చేయాలని చెప్తున్నా. మనకు శ్రీ గురుదత్త ప్రభుల జయంతి డిసెంబర్ 15 నండి. మనము శ్రీ గురుచరితామృతము పారాయణం చేసుకొని పుణ్యం గడించి దత్తప్రభు అనుగ్రహానికి పాత్రులు అయి మన కష్టాలు కడతీర్చుకోవాలని, మన కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనతోని దత్తప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞతోని మీకు నేను చెప్పడం జరిగింది. ఎవరెవరు చేస్తుండ్రో ఎవరెవరు చేయకున్నా ఇప్పుడు మొదలుపెట్టినా తప్పేం లేదండి. కొద్దిగా కష్టమైనా చేసుకోండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, చేసుకోండి, మంచి జరుగుతుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు మనము ఈరోజు మాట్లాడుకున్న విషయం, ఇంకొక విషయం ఉందండి. రేపు చిత్తా నక్షత్రం అండి. రేపు మొత్తం చిత్తా నక్షత్రం ఉంటుందండి. అయితే చిత్తా నక్షత్రము గొప్పతనం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభుల ప్రభు జన్మించిన నక్షత్రం కాబట్టి ఆ రోజు చాలా ఇష్టమైంది శ్రీపాద శ్రీవల్లభ ప్రభుకు. కాబట్టి మీకు ఓపిక ఉంటే, మీకు ప్రేమ ఉంటే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి ఒక 11 times. నేను దాని లింకు మన ఓం దత్త ఛానల్లో ఉంది. ఆ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతా, ప్లస్ దాని లిరిక్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. అదొకటి చేయండి. లేదు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివినా మంచిది. సిద్ధమంగళ స్తోత్రం మాత్రం చదవండి. ఇంకా దానికి తర్వాత ముందు ఇంకా వేరే చేసేది ఉంటుంది. నేను మళ్ళొచ్చే వీడియోలో మళ్ళొచ్చే నెక్స్ట్ మంత్ వచ్చే చిత్తా నక్షత్రం వరకైనా ఏం చేయాలన్న విషయం చెప్పగలుగుతా అనుకుంటున్నా దత్తప్రభు దయ వలన. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు ఇది విషయం అండి. మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాల గురించి మాట్లాడుకుందామండి. ఆ 26 వర్డ్స్ రోజు చెప్తున్నా కదండి, అది నేను ఈరోజు చెప్తా, మీకు చదివి వినిపిస్తా. ఆ తర్వాత దాని గురించి అవి ఎట్లా రావాలి ఏందనేది మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు అమృత వాక్యాలు. ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవీ సంపదలు పొందుతారు. వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి. ఆ గుణాలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలో అన్న విషయం నేను ఈ వాక్యాలు కంప్లీట్ అయినాక, ఇవి చూసినాక మనం మాట్లాడుకుందామండి. ఇందులో నాకు మీకు చెప్పినా కానీ 98% వచ్చేసినాయండి. 100% వచ్చేది అనడము అనేది అహంకారం అవుతుంది కాబట్టి నేను అనడం లేదండి. దత్తప్రభు దయ వలన వచ్చేది నాకు. వాటిని ఇంకా కొనసాగించుకుంటూ మనము ఆయనలో లీనం కావాలని, దత్తప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ఆయనలో లీనం కావాలన్నదే నా ఆలోచన, దత్తప్రభు ప్రేరణ, ఆయన ఆజ్ఞ. అందులో 26 దైవీ లక్షణాలు ఉన్నాయండి. నేను చదువుతానండి. 1, భయం లేకపోవడం. 2, సత్వగుణం కలిగి ఉండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం. 3, జ్ఞానాన్ని సంపాదించడం. 4, విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొలది చేయడము. 5, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. ఈ ఒక్కొక్క వర్డ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి. 6, జ్ఞాన యజ్ఞం చేయడం.
7 పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం. అదే నేను చెప్పిన కానీ పారాయణాలు. 8 ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం. 9 మంచి ప్రవర్తన కలిగి ఉండటం. 10 అహింస వ్రతాన్ని పాటించడం. 11 సత్యం పలకడం. 12 కోపం విడిచిపెట్టడం. 13 దుర్గుణాలను త్యాగం చేయడం. 14 ప్రశాంతంగా ఉండటం. 17 ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం. 18 మృదువుగా మాట్లాడటం. 19 చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడడం, ఎవరికి వారే. 20 చిత్త చాంచల్యం వదిలిపెట్టడం. 21 ముఖంలో మనస్సులో తేజస్సును కలిగి ఉండటం. 22 ఓర్పు కలిగి ఉండటం. 23 అన్ని వేళలా ధైర్యంగా ఉండటం. 24 శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవటం. 25 ద్రోహబుద్ధి లేకుండా ఉండటం. 26 స్వాభిమానం వదిలిపెట్టడం. ఈ గుణాలు దైవీ సంపదగా పరిగణించారు దత్తప్రభుల వారు. ఈ గుణాలు పెంపొందించుకోవడానికి ఏం చేయాలనే విషయం నేను దత్తప్రభు దయ వల్ల నాకు తెలిసింది, నేను చెప్పగలుగుతా. ఇక ముందు వచ్చే వీడియోలో కూడా అంత ఆ 26 గుణాలు అలవర్చుకున్న వారు యోగులవుతారండి. యోగి అంటే అతనే. కాబట్టి ఆ 26 గుణాలు మనము ఈ లోకంలో ఉంటూ డెవలప్ చేసుకోవచ్చు. దానికి మార్గాలు ఉన్నాయండి. మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం చాలా వీడియోల్లో. నేను కొద్దిగా హెడ్డింగ్స్ లాగా చెప్పుతున్నాను. ఎందుకు అంటే ఒకేసారి చెప్పే విషయాలు కాదండి. ప్లస్ ఇంకోటి, ఆ విషయాలు ఎన్ని గంటలు చెప్పినా ఒడవయండి. ఇప్పుడు మనము చెప్పుకున్న 26 లక్షణాలు ఉన్నాయి కదండి, వాటి గురించి మనము ఎన్ని వీడియోలు చేసుకున్నా సరిపోతుందండి? ఇన్ని గంటలు మాట్లాడుకున్నా సరిపోతుందా? సరిపోదు. నాకు తెలుసు అవి రావాలంటే ఎంత కష్టం అనేది. నేను 25 ఇయర్స్ ఎబో నుండి దత్తోపాసకుని కాబట్టి నేను అక్కడి వరకు వెళ్ళినా అని, ఎంతో కొంత సంపాదించుకున్నా అని నేను అదృష్టంగా భావిస్తున్నా. దత్తప్రభు ఇచ్చిన అనుగ్రహంతోనే అక్కడి దాకా వెళ్ళినా అని ఆలోచన నాది. అయితే మన దత్తబంధువులందరూ, మన వాళ్ళందరూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, దత్తబంధువులు కానీ, హిందూ బంధువులు కానీ, మన బంధువులు కానీ, ఆత్మబంధువులు కానీ అవి సంపాదించుకోవాలండి. అయితే వాటి కొరకు ఏం చేయాలంటే నేను కొన్ని చెప్పిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ సద్గ్రంథ పారాయణం అని చెప్పిన ఇంతకుముందు నేను. ఆ సద్గ్రంథ పారాయణం గురుచరితామృతము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము, శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న గురువుల గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుంది. సద్గ్రంథాలంటే ఎన్ని వస్తాయండి? భగవద్గీత వస్తుంది, మహాభారతం వస్తుంది, రామాయణం వస్తుంది, దేవి భాగవతం వస్తుంది, దత్తపురాణం వస్తుంది, యోగ వశిష్టం వస్తుంది, లాస్ట్కు త్రిపుర రహస్యం వస్తుంది. ఆఖరకు త్రిపుర రహస్యం చదవాలి. ముందు చదివితే అర్థం కాదు. ఇట్లాంటి విషయాలు ఉన్నాయండి. మనం తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి, జ్ఞానం సంపాదించుకొని. ఇప్పుడు 26 దైవీ లక్షణాలలో అదొకటండి. తర్వాత చేయాల్సినవి ఇంకా ఉన్నాయండి, చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. మనము ఇంకోటి, ఇవి చేస్తూ ఇవి అలవర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏ గురుదత్త ఏం చేయాలండి నేను చెప్తా. నేను అనుభవం చెప్తున్నా అండి, నాకెవరో చెప్పినవి కాదు. పెద్దల మాటలు విన్నా, నేను తెలుసుకున్నా. తర్వాత ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నా కదండి, నాకు హెల్త్ బాగలేదు, నాకు పరిస్థితి భయంకరంగా ఉంది నాది. ఏం చెప్పాలండి దత్తయ్య గారికి? ఇవన్నీ ఎవరికి తెలియదు. ఏ మనిషికి కూడా చెప్పినా అర్థం కాని పరిస్థితిలో నా శరీరం ఉంది, నా పరిస్థితి ఉంది. ఫైనాన్షియల్ అంటారా, ఇంకేదంటారా. ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే
మనం ఇవన్నీ తట్టుకోగలుగుతాం. ఇప్పుడు నా ముఖంలో మీరు చూడండి, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నేనేదో అహంకారంగా మాట్లాడతలేనండి. ప్లీజ్ దయచేసి క్షమించండి. ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి. కాదు. అది నేను ఆయన ఉన్నాడు అన్న ధైర్యం కొద్దీ అతను దత్తప్రభు నా దగ్గర ఉన్నాడు. నేనే దత్తప్రభును, దత్తప్రభే ఆయన, ఆయనే దత్తప్రభు అన్న జ్ఞానం అంత లెవెల్కు నా నా మనసు, నా బుద్ధి, నా ఆత్మ వెళ్ళిందనే ఈ సూచన అండి. నా ముఖం అదే సూచన. నేను డైలీ రోజు 3 స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకుంటా అండి, పెయిన్ భరించలేక. అయినా 3:30కు లేచి మళ్ళీ ధ్యానం చేసుకుంటా 5 వరకు. ఎంత నొప్పున్నా చేసుకోవాల్సిందే అండి. అది చేసుకునేటప్పుడు నొప్పి ఉండదు. ఇది దత్తార్పణం, దత్తప్రభు దయ, ఆయన ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అది చేసుకోవడం వలన, ముఖం ముందు ఆయన ఆశీర్వాదం రావడం వలన దేన్నైనా తట్టుకునే కెపాసిటీ ప్రభు ఇచ్చిండండి నాకు. ఎలాంటి రానివ్వండి, నేను అనుభవిస్తున్నా. ఇప్పటి నుంచే కాదు, నేను ఎప్పటి నుండి అనుభవిస్తున్నా. ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల పెయిన్, ఇతరుల బాధను అనుభవించడం నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. నాకు తెలియదు ఇవన్నీ. అయితే నా విషయాలు చాలా ఉన్నాయండి, చాలా చెప్తాను నేను ముందు ముందు. అంటే ఎందుకు చెప్తా అంటే మీకు ప్రేరణ కొరకే, మీరు ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్తున్నాను నేను, అంతే. నాది గొప్పగా చెప్పుకోవడము నాదేం లేదండి, నాకు సంబంధం లేని వ్యవహారము. ఇదంతా దత్తప్రభు దయతోనే జరుగుతుంది. ఆయనే చేస్తుండు, ఆయనే చేపిస్తుండు. మీకు కూడా దత్తప్రభు అనుగ్రహం రావాలే, మీరు కూడా దత్తప్రభు పాదుకలు పట్టుకొని ముందుకెళ్ళాలనే, నాలాగా రావాలనే ఆలోచనతో చెప్తున్నా. నాకు గురువులు ఎవరు లేరు, నేను గురువుని కాదలుచుకోలేదు. నాకు దత్తప్రభే గురువు. మీ అందరికి కూడా దత్తప్రభే గురువు. నా ద్వారా ఎవరైతే దత్తా అనే వర్డ్ వింటుండ్రో, ఎవరైతే దత్త సాంప్రదాయంలో ఉన్న గురువుల గురించి నా నోటి ద్వారా వింటుండ్రో, ఇంతకుముందు తెలియకముందు నేను చెప్తున్న విషయాలు మీకు ఆకర్షింపబడుతున్నాయో, మీకు అర్థమవుతున్నాయో, అది నాది కాదండి. దత్తప్రభు దయతోనే మీకు ఆ ఆశీర్వాదం వస్తుంది, మీకు ఇవి వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీ అందరికీ ఆయనే గురువు, ఆయనే మార్గదర్శకుడు, ఆయనే దైవం. గురుదేవులు అనేవాడు ఎవరికి లేదండి. గురుదేవులు అనే ఆ బిరుదు దత్తప్రభుకు మాత్రమే ఉంది. గురువు దేవుడు ఆయనే రెండొకటే అనేది ఎవరికి లేదు. మీరు తెలుసుకోండి. ఇంకా షోడశ కళలు ఉన్న అవతారం అండి అది. శ్రీ రామకృష్ణుల వారికి 12 కళలే ఉంటవి. రాముడికి, కృష్ణునికి. శ్రీ గురుదత్త ప్రభువుకు 16 కళలు ఉంటాయండి. సంపూర్ణ అవతారం అండి, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ సంపూర్ణ అవతారము. కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా, నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. మీరు ఏం చేయాలంటే అనేది ముందు చెప్తా నేను. కాకపోతే మీ అందరికీ గురువు శ్రీ గురుదత్త ప్రభువులే పరమ గురువులు. మీకు సొంత ఇంతకుముందు ఇచ్చిన ఉపదేశం ఇచ్చిన గురువులు కానీ ఎవరైనా ఉంటే ఉండొచ్చండి. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ దైవిక లక్షణాలలో కలిగిన వాళ్ళైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. శ్రీ గురుదత్త ప్రభుల దగ్గరికి వెళ్ళే కొరకు మీకు ప్రోత్సాహం కలిగిస్తారు. వాళ్ళు కూడా జ్ఞానం ఇస్తారు మీకు. ఇక వేరే అయితే నేను చెప్పలేనండి. వేరే వాళ్ళ గురించి ఇదివరకు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళు వాళ్ళ గ్రూపును కాపాడుకునే కొరకు, వాళ్ళు బ్రతికే కొరకు, వాళ్ళ ఉపాధి కొరకు ఒక గ్రూపును తయారు చేసుకొని వాళ్ళు లిమిటేషన్లో వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకొని జ్ఞానం ఇవ్వకుండా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు వేరు, మనం తక్కువ. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ బతుకు కొరకు వాళ్ళు చేసుకుంటారు దత్తార్పణ. అయితే మన విషయం మాత్రం దత్తప్రభు ప్రేరణతోని, దత్తప్రభు ఆజ్ఞతోని దత్తప్రభు ఇవన్నీ చెప్పిస్తుండు. జయ గురుదత్త. అయితే ఇప్పుడు దైవిక లక్షణాల గురించి మనం విన్నాం కదండి. మీరు ఒకసారి మళ్ళీ వీడియోని వినండి. ఆ లక్షణాలు మీలో ఎన్నో టిక్ చేసుకోండి, రాసుకోండి. మీకు సంతోషం కలుగుతుంది రాసుకుంటే. జరిగేదేం లేదు, సంతోషం కలుగుతుంది. అహంకారం రాకుండా చూసుకోండి, ఇంకా పెంపొందించుకోండి. ఆ 26 లక్షణాలు రావాలంటే ఏం చేయాలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఆ ముందుకెళ్ళే ప్రయత్నం ఎలా చేయాలనేది నేను చెప్తాను. నేను ముందు వీడియోలలో పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తారు. జయ గురుదత్త అనుకుంటా మీరు మొదలుపెట్టండి.
ఏ ఏ సాంప్రదాయమైనా దత్తప్రభు దగ్గరికి వెళ్తుందండి. మీకు తెలుసో తెలియదో ఏ సాంప్రదాయం అని ఏ గురు సాంప్రదాయం తీసుకోండి, ఆద్యుడు శ్రీ గురుదత్త ప్రభువులే. మీరు మనం ఇదివరకు చేసుకున్న వీడియోస్ చెక్ చేయండి ఓందత్త ఛానల్లో. అన్ని రిపీట్గా చెప్పడం ఎందుకు అనేది నేను పెద్దగా అవుతున్న వీడియోలని చెప్పలేకపోతున్నా. ఎందుకు శ్రీ గురు దత్త ప్రభులు అంటే ఆల్రెడీ కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్పిన. నేను ప్రతి గురు సాంప్రదాయం తీసుకోండి, ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద గురువు కానివ్వండి, ఎంత పెద్ద సాంప్రదాయం కానివ్వండి, వాళ్లకు ఆద్యుడు శ్రీ గురుదత్త ప్రభులే. ఇది సత్యం, తెలుసుకోండి. ఇంకా మీరు ఏ గురువుని పట్టుకొని మీరు వెళ్తా ఉంటే లాస్ట్ మొదటి స్టార్టింగ్కి వెళ్తే అక్కడ శ్రీ గురుదత్త ప్రభు ఫోటో పోయి ఉంటుంది. శ్రీ గురుదత్త ప్రభులను తలుచుకొని ఆయన ఫోటో పెట్టుకొని ఎంత పెద్ద యోగి కానీ, ఎంత పెద్ద గురువుల కానీ, ఎంత పెద్ద తాంత్రికులు కానీ, ఎంత పెద్ద మాంత్రికులు కానీ, మంత్రం కానీ, సిద్ధి కానీ ఎలాంటి లభించదండి. ఆయన పేరు తీయంది ఎవరికి ఏమీ లభించదు. మనము చదువుకున్న స్తోత్రాల ఉందండి, యంత్ర మంత్ర స్వరూపాయ, సర్వ మత స్థాపకాయ, సర్వ యంత్ర స్వరూపాయ, సర్వతంత్ర స్వరూపాయ. ఇది అర్థాలు పెద్దవండి, తెలుసుకోండి మీరు. నేను చాలా పెద్ద బ్రహ్మజ్ఞానం పెద్దదే చెప్తున్నా అండి. నాకు దేవుడు ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో నేను చెప్తున్నా, నాదేం లేదండి. మీరు తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక అర్థం కాకపోతే మీకు కష్టం ఎప్పుడు చేయకూడదు అనుకోండి. అంటే నామమే అండి, నేను ఏదో ఉపదేశం చేస్తలేను, నామమే ఇది. తార్పణం అనుకోవడం ఏంటంటే తగ్గిన చెప్పుకోవడం, ప్రతిదీ దత్తప్రభుకు అర్పించడం అని అర్థం. అదొకటి అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. ఇవి 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 గురువు చెప్పే విషయాలు కాదండి, ఆయన చెప్పిన విషయాలే. నేనేదో నేను నేను మీ యొక్క ఆత్మబంధువునే. నేను నాకు తెలిసిన విషయాలు, నేను అనుభవించే విషయాలు మీకు చెప్పగలుగుతున్నా అంతే. నేను ప్రాక్టికల్ మ్యాన్ అండి. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించి మీకు నాకు అర్థమైన విషయాలు మీకు నేను చెప్పగలుగుతున్నా. దత్తప్రభు చెప్పిస్తుండు, ఇది 100% నిజమండి. నేను నిజాలు చెప్తున్నా. అయితే ఎలా తట్టుకుంటాము అంటే ఇవి చేస్తేనే తట్టుకుంటాము. కొన్ని ఉన్నాయి నియమాలు, పద్ధతులు పాటిస్తూ ధ్యాన మార్గాలు కొన్ని చేస్తూ 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 ఉంటే మనము ఇంత స్ట్రాంగ్ కాగలుగుతాము. మనం వచ్చింది మన కర్మలు కడుగుకునే కొరకు. ఇది మాత్రం నిజమండి, ఇది నమ్మండి, తెలుసుకొని నమ్మండి. నేను చెప్పినంత మాత్రం నమ్మాలని అంటలేను. మీరు ఇంకెక్కడైనా ఏదైనా గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు సంతోషం, అర్థమైన వాళ్ళు కనీసం ఎవరికైనా చెప్పండి. ఇది విషయం అండి. ఈ విషయంలో భాగంగా మనం దైవీ సంపదలు సంపాదించుకొని ముందుకెళ్ళి దత్తప్రభు పాదాలు ఇంకా స్ట్రాంగ్గా పట్టుకొని బాగుపడి పిల్లలకు కూడా నేర్పిస్తూ, మనకంటూ అప్పుడు జ్ఞానం లేదు, ఎవరు చెప్పలే కావచ్చు, చిన్నప్పటి నుండి మనకు తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా నేర్పిస్తూ దైవీ సంపదలు పెంపొందించుకునే మార్గంలో భాగంగా వాళ్ళను కూడా ముందు నడిపించాలండి. దేన్నైనా తట్టుకోవాల్సిందే అండి. ప్రతి విషయం సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, సంతోషం వస్తుంది. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఒప్పుకోండి. దత్తార్పణం థ్యాంక్స్ చెప్పండి దత్తప్రభుకు. ప్రతి దానికి ఒప్పుకోండి, యాక్సెప్ట్ చేయండి. ఇది నాకే ఎందుకు వచ్చిందని వితండవాదంగా ఆలోచించకండి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ వర్డ్ మీకు చెప్పేవాడు. మళ్ళీ నేను చెప్పే భాగంలో నేనేదో ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని రాసుకొని అది చెప్పలేదండి. దైవీ సంపదలు మాత్రం నాకు నోటెడ్ కాలేదు కాబట్టి అందులో మిస్టేక్ కావద్దు, పెద్ద వ్యవహారం కాబట్టి దత్తప్రభు వాక్యాలు కాబట్టి చూసి చదివి చెప్పినండి. మిగతాది ఏం నేను నోటెడ్ చేసుకోలేదండి. నేను కూర్చునే వరకు కూడా నాకు అర్థం కాదండి ఏం చెప్పాలనేది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఏది కల్పించి చెప్పడం లేదండి. నాకు తెలిసింది ఆయన ఆజ్ఞతోనే చెప్తున్నా. నాకు ఏమీ రాదండి ఒకరిని మిస్గైడ్ చేస్తే. నేను మిస్గైడ్ చేసే వ్యక్తిని కాదు. కాకపోతే ఒకటి నా దగ్గర ఉన్న విషయం ఏంటంటే, నేను శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే, చెప్పమంటే, అనుభవాలు చెప్పమంటే, ఆయనను ఎట్లా పట్టుకోవాలో చెప్పమంటే, నేను ఎంత కష్టమైనా రేపు ఈ టైం వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉంటా అండి, చెప్తూనే ఉంటా. ఆయన చెప్పిస్తాడు. అది నాకు ఇష్టమైన పని, ఇష్టమైన వ్యవహారము కాబట్టి జరుగుతుంది.
ఇది చాలా మంచి విషయాలండి, వినండి. కొద్దిగా కష్టమైన పర్లేదు, వినండి. ఎందుకంటే నేను నాకే కష్టమవుతూ కూడా చెప్తున్నా అంటే, మీరు కనీసం మీరు చైర్‌లో రిలాక్స్ అయ్యి కూర్చొని కనీసం ఎంత రిలాక్స్ అయినా హెడ్‌సెట్ పెట్టుకొనే వినొచ్చు కదండీ. వింటూ, వింటూ ఉంటే అర్థమైతాయి. అయితే ఈ ఇప్పుడు నేను చెప్పిన కదా! అన్నిటిని యాక్సెప్ట్ చేయమని. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోండి. ఏదో మనం ఎన్నో జన్మల, ఎన్నో కోట్ల జన్మల మనం ఏం చేసుకున్నామో అవి కరుగుతన్నాయి కావచ్చు. అందుకే అశాంతి వస్తుంది. అందుకే ఎవరితోనో కష్టం వస్తుంది. ఎవరితో మాటలు పడే పరిస్థితి వస్తుంది. జాబ్‌లో బాస్‌తోని తిట్లు పడే పరిస్థితి వస్తది. ఇవన్నీ మనము ఇట్లా వెనక రిటర్న్‌గా రాసుకొనొచ్చిన రాత అండి. దత్తప్రభు గాని, ఈ పరమాత్ముడు రాయలేదు రాత. దేవుడు ఏం రాత రాసిండు అంటారే, కాదండి రాత మనం రాసుకొనొచ్చినాము. ఆ విషయం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన నేను. మనమే రాసుకున్నాం అవన్నీ. ఇవి జరుగుతాయండి. మనం రాసుకునే జరుగుతాయి. అయితే రాసుకున్న రాతే కంప్లీట్‌గా జరగాలని ఏం లేదండి. దత్తప్రభు శ్రీ గురు దత్తప్రభులు పూర్ణ పరమాత్మను పరమాత్మ జ్ఞానంతోని పరమాత్మ జ్ఞానం. మళ్ళీ ఇంకో వర్డ్ చెప్పిన చూసినావా? ఎందుకంటే నేను కాదండి ఆయనే మాట్లాడిస్తుండు. మీరు శ్రీ గురు దత్తప్రభులు పరమాత్మ అంటే మీకు నచ్చకపోవచ్చు కొందరికి. శివ పరమాత్మ అనుకోండి, దుర్గా పరమాత్మ అనుకోండి, ఆంజనేయ పరమాత్మ అనుకోండి, హనుమ పరమాత్మ అనుకోండి, గణేష్ పరమాత్మ అనుకోండి, కారా? వాళ్ళు కూడా అల్లే. మీరు ఎవరిని ఏ ఇష్టదైవాన్ని తలుచుకున్నా పరమాత్మనండి పక్కకు. వెంకటేశ్వర స్వామి పరమాత్ముడే. ఆయన ఎవరు? ఆయన దత్తప్రభువే. ముక్కోటి దేవతల స్వరూపం అని నేను మీకు చెప్తూనే ఉన్నా ఎప్పుడు. పరమాత్ముడే వాళ్ళందరూ. మీకు ఇంకా బాగా పెద్ద పెద్ద విషయాలు నేను ముందు ముందు చెప్తాను, నేను అన్నీ చెప్పలేము. ఇప్పుడు అందుకే పెద్దగా అవుతుందని బాధే నాకు. వీడియో పెద్దగా అవుతుందని ఇది నేను ఇంకా ఫాస్ట్గా మాట్లాడుతున్నా. కొన్ని కట్ చేసి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ దేవుడిని అమ్మ ఉంది, లలితమ్మ ఉంది, లలిత పరాదేవత అంటారు. లలిత పరమాత్మ. నీకు ఇష్టమైన దేవుని నేను మీరు పక్క పెట్టి మనం అంటలేనండి. ఆయనని తలుచుకుంటూ పరమాత్మ అనండి. ఆయన పేరుకు పక్కకు పరమాత్మ పెట్టండి. శివ పరమాత్మ, శివుడు పరమాత్ముడు కదా, శివుడు దత్తప్రభు వేరే అనుకుంటారా? ఇది కాదు, ఒకడే. శ్రీ గురుదత్త ప్రభులకు జ్ఞానం ఇచ్చే అంటే శ్రీ గురుదత్త ప్రభుల ఈ నామముతో జ్ఞానము వస్తుంది. మిగతా వాళ్ళతో కూడా వస్తుంది కానీ ఈయనకే ఉంది. ఇప్పుడు మీరు ఏ అమ్మను మొక్కినా ఎవరికి మొక్కినా మళ్ళీ మీరు ఆయన దగ్గరికి పంపిస్తారు. గణేశునికి, కార్తికేయునికి జ్ఞానం ఇచ్చింది కూడా శ్రీ గురుదత్త ప్రభులే అండి. అంటే వాళ్ళందరూ ఒకటే కదా అర్థము. మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఒకటే ఉన్నాడు. బాగా పెద్ద విషయాలు ఇంకా ముందు ముందు ఉన్నాయండి. ఆయన దత్తప్రభు ఆజ్ఞ ఇస్తే నేను చెప్తా. మనకు ఆజ్ఞ ఇచ్చిండు, ఆజ్ఞ ఇవ్వలేదు అంటే వర్డ్స్ ఆగుతాయండి, అక్కడికి రావు. మీరు ముందు ముందు నేను చెప్తా ఎవరేందనేది. అసలు ఎందరు దేవుళ్ళు ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు ఉన్నారా లేరా? మీరు మొక్కే దేవుడు ఎవరు? ఆ మొక్కే దేవుడికి మొక్కితే ఎక్కడికి పోతుంది ఆ మొక్కులు, మొక్కే ప్రార్థనలు, అవన్నీ చెప్తా నేను. దత్తప్రభు దయ వల్ల నాకు ఆయన జ్ఞానం ఇచ్చిండండి. నేను చెప్తా, ముందు వచ్చే వీడియోలో చెప్తా. ఈరోజు దైవీ సంపదల గురించి మాత్రం ఎలా పెంపొందించుకోవాలంటే సద్గంధ పారాయణం చేయాలి. ఇప్పుడు మనకు అవకాశం ఉంది. శ్రీ గురుదత్త ప్రభుల జయంతి ఉంది కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. ఎంత పుణ్యం అంటే అంత పుణ్యము గడించండి. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేంత అనుగ్రహము తర్వాత రాదండి. మళ్ళీ జయంతి, దత్తప్రభు జయంతి వచ్చినప్పుడే మళ్ళీ డిసెంబర్లోనే వస్తుంది. మ్యాక్సిమం డిసెంబర్లో ఉంటుంది. మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. ఇప్పుడు 100% వచ్చేది, అప్పుడు కొంత తగ్గవచ్చు. నేను ఎంత తగ్గుతుందని కూడా అనలేకపోయినా చూసినా అండి. అది అనరాదు, నా వాయిస్తో అనకూడదు. వాక్శుద్ధి ఉంది అండి నాకు. శ్రీ గురుదత్త ప్రభుల దయతోని వాక్శుద్ధి ఉంది కాబట్టి నేను నా ముందు ఎవరైనా వచ్చి కూర్చొని నాకు ఈ పరిస్థితి అంటే క్యాజువల్గా ఎవరైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నాకు చిన్నప్పటి నుండి ఉంది, నాకు ఉన్నది కానీ నాకు తెలియదు. తెలిసినప్పుడు నేను సరే చేస్తున్నా అంటే నేను కదా, ఆయన దత్తయ్యే. అయితే మనం ముందు వచ్చి ఎవరైనా కూర్చున్నారంటే నా ముందు
నేను అహంకారంగా మాట్లాడడం లేదండి. నేను ప్రేమతోనే మాట్లాడుతున్నా. ప్రేమతోనే మీకు చెప్తున్నా. మీకు కూడా ఆయన మీద ప్రేమ కలగాల. మీకు ఆయనను పట్టుకుంటే ఏమొస్తదన్న ఒక ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నా. అయితే ఎవరైనా వచ్చి మన ముందు కూర్చొని పరిస్థితి నాది ఇది అంటే ఇక్కడికి వచ్చేస్తాడండి ఆయన. చెప్పేస్తాడు ఇమ్మీడియట్లీ. ఇది ఇలా చేసుకోమని. నేను అడగడము అనేది ఉండదండి. చెప్పేస్తాడు. అలా జరిగిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది వీడియోలో కూడా మనం ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ అనుగ్రహం వస్తుంది. ఆయన పేరు దత్తా అని వినడమే ఎన్నో జన్మల పుణ్యబలంతోనే వినగలుగుతాం. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే మీకు మంచి జరిగినా, మీకు ఏదైనా కోరికలు నెరవేరినా మొట్టమొదట మీ ఇష్టదైవం కానీ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళకు దత్త పరమాత్మకు థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. ఇది నేర్చుకోండి. ఇది 100% చాలా చాలా పర్ఫెక్ట్. ఆ తర్వాత మీకు ఇంకా చాలా మీరు థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడితే ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతాయి పనులన్నీ. కృతజ్ఞత భావంతో ఉండాలండి. ఆ సృష్టికర్త పైన కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇది మన బాధ్యత. అప్పుడు మనం ముందుకెళ్తూ ఉంటాం. సమస్యలు అనేది మూవ్ అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఎక్కడికో వెళ్ళిపోవు, భస్మం అయిపోతాయి అనుకోకండి. వాటిని తట్టుకునే కెపాసిటీ వస్తుంది. ప్లస్ ఇంకోటి అవి మనకు చిన్నగా అనిపిస్తాయి. మన పక్కగా ఉంటాడు కదా దత్తయ్య, మన పక్కగా ఉన్నప్పుడు అవి మనకు నథింగ్. అది వస్తాయి. అప్పులో వస్తారండి, తిడతారండి. ఎవరిని తిడతారు? తిట్టేది ఎవరిని? నీ దగ్గర నా దగ్గర ఉన్నది ఆయనే కదా, పరమాత్ముడే కదా. తిట్టేది ఎవరు? తిట్టిపించుకునేది ఎవరు? నాకు తెలియదు తండ్రి అని చెప్పేయాలి. మీరు చూసుకోండి. అప్పులో రాని ఇంకేమన్నా రాని చెప్పేయండి. తార్పణం కానీ మీరు వచ్చారు తిట్టేందుకు వచ్చారు కదా, రెడీ, యాక్సెప్టెడ్. ఎందుకు మనం అహంకారం తీసేయాలి. అందులో ఉంది కానీ దైవీ లక్షణాల్లో అహంకారం. నేను ఎవరండి? నేను కాదు ఇక్కడ ఉన్నది, దత్తప్రభే. నువ్వు మీరు వినేది కూడా దత్తప్రభులే. సరిపోయింది. ఇంకేముంది? ఎవరు తిడతారు, ఎవరు పడతారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఎవరు మోసపోతారు, ఎవరు మోసం చేస్తారు, మనకు సంబంధం లేదు కదా. మనం మాత్రం సరైన మార్గంలో వెళ్ళి ఆ చెడు కర్మలు క్లీన్ చేసుకోవాలి. ఇంత యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన వర్డ్ ఉంది కదా, నువ్వు నేను వేరు కాదు అన్న విషయం ప్రతి మనిషిలో ఆత్మను చూడడము, నేనే అతనే నేను అని చూడడం తెలుసుకోవాలంటే ఎవరి పూర్వజన్మ సుకృతంతో జరుగుతుందండి. అది దత్తప్రభు జ్ఞానంలో భాగమే. మీరు చేస్తే నేను కొన్ని విధానాలు సాధనలు చెప్తా, అవి చేస్తూ ఉంటే కొందరికి 41 డేస్లో అర్థం కావచ్చు, 41 డేస్లో స్ట్రాంగ్ కావచ్చు, కొందరు 1 డేలో కూడా స్ట్రాంగ్ కావచ్చు అండి. ఎవరి అదృష్టం, ఎవరి జన్మ సుకృతంతో అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు వినే ప్రయత్నం చేయండి నా వీడియోలు. ఒకటి అంటే నేను చెప్పే విషయాలు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలు నేను ఏం చెప్పినా అనేది మళ్ళీ నేను కూడా వీడియో చూడాల్సి ఉంటుందండి. నేను ప్రీ ప్లాన్డ్గా ఉండదు నాది. ఆయన చెప్పించే జ్ఞానంతో చెప్తున్నా. అంత నిర్భయత్వము, నిగర్వము, అహంకారం తీసేయడం, ఇవన్నీ ఏం చేస్తూ వస్తాయో నేను చెప్తా ఉంటాను. మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఇది ఎవరు చెప్పలేదా ఇన్ని రోజులు అంటే చెప్పినండి, చాలామంది చెప్పినండి. మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. చెప్పిండ్రు, వినలేకపోయినాం కావచ్చు. ఇట్లాంటి యూట్యూబ్ మాధ్యమాలు అప్పుడు లేవు, గ్రంథాలే ఉన్నాయి, గురుకులాలే ఉన్నాయి. అక్కడికి వెళ్ళే పర్మిషన్ కొందరికి లేకపోయింది అప్పుడు. ఇప్పుడు ఏంది, యూట్యూబ్ డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ ఎక్కడో మూల కూర్చొని నువ్వు వినొచ్చు కదండి. ఎవరికి సంబంధం లేదు కదా, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన నేను, ఇప్పుడు మొత్తం శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ప్రాజ్ఞ, ఆయన నియమాలు, ఆయన సిస్టమ్ నడుస్తుంది. మొత్తం ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. మొత్తం లోకమంతా, విశ్వం అంతా దత్తప్రభు ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుల ప్లానింగ్ మొత్తం ఆయన సిస్టమ్ నడుస్తుంది. మొత్తం సెట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడంతా ఏం సెట్ చేయాలో మొత్తం ప్రతి ఒక్క ఆత్మను సెట్ చేస్తూ, అందరికి జ్ఞానం ఇస్తూ, అందరినీ తీసుకొని వెళ్ళాలి, పరమాత్మలో లీనం చేసుకోవాలి. దీనికి 1,25,000 మంది యోగులను తయారు చేయాలి. ఆ యోగులు చెప్తా ఉంటారు, వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకు డ్యూటీ, జాబ్ లాగా అప్పయిప్పబడుతుందండి. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ ఏరియాను మొత్తం కవర్ చేస్తూ ఉంటారు.
ఏమేమి జరుగుతుంది, ఏ నెగిటివ్ ఫోర్స్ వస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ శుద్ధి చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు సన్మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న టెంపుల్స్కు శక్తిపాతం చేస్తారు, ఆ ఊరికి శక్తిపాతం చేస్తారు. ఇవన్నీ బాగా పెద్ద పెద్ద విషయాలండి. ఇవి చదవాలే మీరు. శ్రీ గురు చరితామృతము, సద్గ్రంథాలు, శ్రీపాద శ్రీపాద చరితామృతం చదివితే ఇవన్నీ అందులో ఉన్నాయి. నేను చెప్పే విషయాలు మరి నేనే కాదండి, చాలామంది చెప్పిన విషయాలన్నీ మీరు ఆ వీడియోలు మీరు వాళ్ళే కూడా వినొచ్చు. చాలా మంచిగా పెద్దవాళ్ళు, చాలా పెద్ద మన వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు ఉన్నారండి. నేను ఎంత అండి, దత్తయ్య అందరికీ ఇచ్చిన జ్ఞానం. అందరు చెప్తుండ్రు, వినాలే, పాజిటివ్గా తీసుకొని వినాలే. వినాలి అనేది మన అదృష్టం అండి. విని అన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళే కొరకు వచ్చినామండి ఇక్కడికి. మనం ఎందుకు వచ్చినామని నేను చెప్తా మీకు, విమర్శలాగా అంటే వేరే రకంగా అర్థం చేసుకోకండి దయచేసి. అది కాదండి, వాస్తవాలు కాబట్టి నేను చెప్తున్నా, గట్టిగా నొక్కి వక్కానించి చెప్తున్నా. ఈ వాస్తవాలు కాబట్టి, ఈ వాస్తవాలు కాబట్టి అని నేను వాడుతున్నా కదండి. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు మీకు, మళ్ళీ వచ్చే జన్మల్లో ఇంకెప్పటికైనా అర్థం కావాల్సిందే. నేను గుర్తుకు రావాల్సిందే, దత్తప్రభు నా ద్వారా గుర్తుకు రావాల్సిందే. మీరు ఈరోజు ఈ జన్మలో సద్గురులు ఎక్కువ వస్తారండి. నేను చెప్తున్న కలియుగము అంతంలో ఉంది, జరుగుతుంది. ఇప్పుడు క్లీన్ చేసే ప్రక్రియ మొదలైంది. కాబట్టి ఈ ప్రక్షాళన జరిగే ప్రక్రియలో మనం ఉన్నాము. మనం నేర్చుకోవాలి. జ్ఞానం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నేర్చుకోలేదంటే మళ్ళీ 20 లక్షల జన్మలకు కూడా మళ్ళీ ఈ జ్ఞానము సద్గురువులు రారాటండి. ఎవరిని కూడా, అందుకే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఈవెన్ సాయిబాబా అంటే కూడా మీకు తెలియదు ఎవరికి. సాయిబాబా గారు ఎట్లా వచ్చారో ఎవరికి తెలియదు. మనం మాట్లాడకూడదండి. మనకు తెలియని విషయం సైలెన్స్ ఉంటే అయిపోతుంది కదండి, మౌనం వహిస్తే సరిపోతుంది. మళ్ళీ 20 లక్షల జన్మలకు కూడా రారాటండి. అసలు సద్గురులు దొరకరట. మీరు ఒక్కసారి పక్కకు పెట్టేసారంటే మళ్ళీ 20 లక్షల జన్మలకు కూడా మనకు ఈ యోగం లభించదంట. మీరు తెలుసుకోండి, వినండి. మీకు ఇక ముందు ఏ జన్మ రాబోతుందో కూడా చెప్పేవాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. పక్కనే ఉన్నారు, మన పక్కనే, మాకు తెలుసు, మేము విన్నాం. మీరు కూడా వినండి. యూట్యూబ్లో కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఎందుకు వచ్చింది ఇప్పుడు మన ప్రక్షాళన మూమెంట్లో మనం నేర్చుకునే కొరకు. ఎందుకంటే మన డోర్స్ కొన్ని అయినా ఓపెన్ అయి ఉన్నాయి అని అర్థం. అంటే మనం జ్ఞానం తెలుసుకున్న కొరకు మనం రెడీ ఉన్నామని అర్థం. దాన్ని ఉపయోగించుకోండి. ఈ వ్యర్థమైన విషయాలకు పక్కకు పెట్టండి. వేరే విషయాలు బంద్ చేయండి. వాటితో మనకు ఉపయోగం లేదు. సమయం తక్కువనే ఉంది. నేర్చుకునే ప్రయత్నమే చేయండి. లేదు, నేర్చుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం, మాతో అయితే లేదంటే అది మీ అదృష్టం అండి. నేనేం చెప్పలేను. అది ఇంకో విషయం. అంటే కనీసం అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరిని విమర్శించకండి. సద్గురులను చాలా కష్టం అండి. సద్గురులతోని ఏమైనా జరిగితే ఎవ్వరు కాపాడలేరండి. ఇది చాలా సత్యమైన వ్యవహారము, సత్యమైన విషయము. మీకు ఇంకా అర్థం కాకపోతే ఎవరినైనా అడగండి. మీ పక్కకున్న ఎవరైనా సత్పురుషులు ఉంటే. జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా మంచి రోజులేం కాదు, చాలా గడ్డు కాలం. నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ అన్న తమ్ముడు ఎలాంటి వ్యవహారం లేదండి. సద్గురు సాంప్రదాయంలో, దత్తప్రభు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళే మన వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. శ్రీ గురుదత్త ప్రభులో ఉన్న మార్గంలో ఉన్న గురువులే వాళ్ళు సత్యమైన వాళ్ళు. వాళ్ళే సత్యం చెప్తారు. మిగతా వాళ్ళు మిస్యూజ్ చేస్తారు మీ భక్తిని, మీ ప్రేమను. ఇంతకన్నా నేను చెప్పలేనండి. అయితే మిగతా వాళ్ళు దత్తప్రభు సాంప్రదాయమే అంటే ఇప్పుడు 100% దత్తప్రభు సాంప్రదాయమే. ఇప్పుడు మీరు శ్రీ గురుదత్త సరే, ఇక మీకు చెప్తా. మీరు ఒక గురువు దగ్గరికి వెళ్తుండ్రు, జయ గురుదత్త అనుకుంటే వెళ్ళండి. చూడండి, జయ గురుదత్త అనుకుంటే వెళ్ళండి. ఆయన ఏం జరుగుతుందో మీకు జరిగే అద్భుతాలు చూడండి. ఇంతకన్నా పెద్ద విషయం మీద నేను చెప్పలేనండి. వెళ్ళండి, ఆయన కూడా మీకు అనుకూలంగా మాట్లాడు. మిమ్మల్ని మిస్యూజ్ చేసే పరిస్థితి రాదు. దత్తార్పణం, దత్తప్రభు దయ వలన.
కాబట్టి ఇవి పాటించండి, ముందుకెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టాలు వస్తున్నాయంటే తప్పేం లేదండి, అనుభవించే ప్రయత్నం చేయండి. లేదు అంటే దత్తప్రభు పాదాలు పట్టుకునే ప్రయత్నం చేసి ముందుకెళ్తా ఉంటే అవి పక్కకు జరుగుతూ ఉంటవి, తగ్గుతూ ఉంటవి. చెప్పడం చాలా ఈజీ కదండి. మీరు అనుకుంటారు కావచ్చు, మహేష్ భలే మస్తు చెప్తున్నావు, చాలా చాలా బాగా చెప్పడం జరుగుతుంది, మాటకారి నువ్వు అనుకుంటారు మీరు. కాదండి, నా మాటకారి తనము అనేది నాది కాదు, దత్తప్రభుదే. ఆయన ఇచ్చిన జ్ఞానమే, ఆయన ఇచ్చిన వాక్కు, ఆయన ఇచ్చిన శరీరమే, నాదేం లేదు ఇక్కడ. దత్తార్పణం. అయితే చెప్పడం ఈజీ కాదండి, నేను అనుభవిస్తున్నా. నేను చెప్పుతే ఇతరులకు పనులవుతాయి, నాది నాకు కోరుకున్నప్పుడు ఏం జరుగుతుందో దత్తార్పణ దత్త ఏకైక నాకు తెలియదు. నేను నెగిటివ్ మాట్లాడా, పాజిటివ్ మాట్లాడా, ఆయనకు వదిలేసిన. మిగతా వాళ్లకు 10 minutesలో అయిపోతాయండి. నేను తండ్రి చూడు అంటే 10 minutesలో అయిపోతాయి. ఎన్ని ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉదాహరణలు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటే అని చెప్తాను నేను. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రోజు ఒక వీడియో, రోజు కనీసం ఒక 1 hour చేయాల్సి ఉంటుంది వాటి కొరకు సపరేట్గా. నా అనుభవాలు చాలామంది అడుగుతున్నారు, అనుభవాలు చెప్పమని. అనుభవాలు చెప్తూ అడిపోయండి, అది వేరే ఎపిసోడు, అది వేరే పార్ట్ అవుతుందండి. ఫస్ట్ మనం జ్ఞానం సంపాదించుకొని మీరు ఫస్ట్ ఆయన నీడలకు రావాలి. ఎండలో ఉన్నారు, దత్తప్రభు నీడలకు రావాలన్నదే నా తాపత్రయం. ఆయన నాతో చెప్పిస్తుండే ఇవన్నీ, అరే తీసుకురా బిడ్డ, తీసుకురావాలని. ఎండలో ఉన్నారు బిడ్డ, రాండి రాండి అని పిలుస్తున్నా. నేను నీడలో ఉన్నా. నేను మేలో ఉంటుంది కదా, మే 16 ఆ టైంలో ఎంత ఎండ ఉంటుంది, అంత ఎండలో మీరు ఎండలో ఉన్నారు. నేను ఆయన దగ్గర, ఆయన నీడలో, ఆయన ఛత్రి అంటారు, అంబ్రెల్లా కింద ఉన్నా నేను. అంబ్రెల్లా అంటారా, చెట్టు అంటారు, ఏదన్నా అనుకోండి. అంత మంచి చల్లటి నీడలో ఉన్నా, అంటే ఏసీలో ఉన్నా. నేను మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు కూడా రాండి రాండి రాండి, ఇక్కడ ఏం లేవు, నియమాలు ఏం లేవు, రావచ్చు రావచ్చు అని చెప్పి పిలుస్తున్నా. అది ఆయన పిలువమని చెప్తున్నాను. ఇది సింపుల్గా మీకు అర్థం ఎలా చెప్పా అంటే, అర్థం కాదని కాదు, నాకు ఏదో చెప్పాలనిపించి చెప్పినా, మీరు వేరే అనుకోకండి. జయగుదత్త. అయితే మనము ఆ నీడలోకి వచ్చి, దత్తప్రభు నీడలోకి వచ్చి, మనం మన ఆత్మను శుద్ధి చేసుకొని ఫుల్గా కాస్మిక్ ఎనర్జీతోని ఫుల్గా నింపుకొని, మళ్ళీ ఫస్ట్ జన్మలో ఎలా ఉన్నామో అలా తయారయ్యి మళ్ళీ పరమాత్మలో లీనం కావాలన్నదే ప్రతి ఆత్మ యొక్క ఉద్దేశ్యము, ధ్యేయము, గోల్, కోరిక. అందుకే ఇక్కడ మనశ్శాంతి ఉండదండి. ఆ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఇది కాదు అని చెప్తుంది డైరెక్ట్. నువ్వు ఏం చేస్తారండి మీరు, ఎన్ని 100 కోట్లు వస్తే సంతోషం అనేది కలుగుతుంది అనుకుంటున్నా. 100 కోట్లు చూసినాక సరే, ఏదో మీరు చిన్న చిన్న ఏమో కొనుక్కునేది మీరు తీసుకున్న తర్వాత అయిపోతుందండి. అక్కడికి అయిపోతుంది, స్టక్ అయిపోతుంది. అరే ఇది కాదు కదా, అయిపోయింది, కోరిక వచ్చేసింది, తీరింది, కానీ మీకు ఇది రాదు, మనశ్శాంతి రాదు, ఇక్కడ తృప్తి లేదు. మరి ఎట్లా? మళ్ళీ ఇంకోటి చేయాలనిపిస్తుంది, ఇంకోటి కాదు, అవి కాదు, ఇది కాదు అని పక్క జరుగుతుంది. డబ్బుల సమస్యలు ఉన్నాయి, డబ్బులు వచ్చినాయి, అది కాదు, అది అయిపోయింది. మరి ఇంకేంటిది? ఇంకో కోరిక. అవి కోరికలకు అంతులేవండి. ఎందుకు అంతులేదంటే, ఇది వస్తే మనశ్శాంతి వస్తుందేమో, ఇది వస్తే మనకు శాంతి జరుగుతుందేమో, మనసుకు శాంతి వస్తుందేమో అని ఈ ఆత్మ ఎతుకుతా ఉంటుంది ఎక్కడ ఉందని. ఆత్మకు తెలుసు, పూర్తిగా తెలుసు. తెలియదు అనుకోకండి మీరు. అంత మనము ఆత్మలమే. మీరు ఆత్మ, నేను ఆత్మనే, ఒకటే, పరమాత్మకు బిడ్డలమే. తెలుసు ఎక్కడికి వెళ్తే వస్తుందని. ఎక్కడ వెళ్ళే అందుకే పర్మిషన్ లేదు, తెలుసు. రోజు పడుకున్నాక ఆత్మ వెళ్ళొస్తుంది ఆయన దగ్గరికి, తండ్రి దగ్గర వెళ్ళొస్తుంది. అయితే అక్కడికి వెళ్ళే డైరెక్ట్ పర్మిషన్ లేదు కాబట్టి, డైరెక్ట్ అక్కడే ఉండే పర్మిషన్ లేదు కాబట్టి, ఈ సాధనలు చేసుకొని ఎక్కడెక్కడైతే బురద ఉందో, ఎక్కడెక్కడైతే మట్టి ఉందో శుద్ధి చేసుకొని, అవే కర్మలు శుద్ధి చేసుకొని రాబిడ్డ అని చెప్తాడు. దాని కొరకు సాధనలు చెయ్యాలి. ఆ సాధన మార్గాల్ని చెప్తా. ఆయన దత్తప్రభు చెప్పిస్తారు నాతోని. ఎవరు చెప్పినా వినండి, తప్పేం లేదు. ఇంకా మంచి గురువులు దత్త సాంప్రదాయంలోనే అని అనేది. ఎందుకంటే అందులో మిస్టేక్ చేస్తే దత్తప్రభు ఊకోడండి. దత్తయ్య గురించి మీకు తెలియదు, చాలా పవర్ఫుల్, బాగా పెద్ద మొత్తంలో ఉంటుంది ఆయనది పనిష్మెంట్. అట్ట పనిష్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఎవరైనా ఏ గురువులైనా ఈ ఈ మార్గంలో దత్తపురం మార్గంలో మిస్టేక్ చేసిరంటే జీరో జీరో అయిపోతారండి. దేని పని చేయరు వాళ్ళు, అట్లయితారు. అట్లా అయిన వాళ్ళు చాలామంది చూసాను నేను. ఒరిజినాలిటీ ఉండాలండి. ఒరిజినల్ ఉంటేనే జరుగుతుంది. అయితే వాళ్ళు కరెక్ట్ 100% సాధించలేదు కాబట్టి అట్లా జరిగింది. ఇది ఫ్యాక్ట్. ఏది ఇప్పుడు 26 దైవిక లక్షణాలు అని చెప్పినా కదా, అవి సాధించిన వాళ్ళకు జరగవు. చెయ్యనివాడు దత్తప్రభు. చిన్న మిస్టేక్ చేయనివాడు. ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు డబ్బుల సమస్యలు ఉన్నాయి. మస్తు అవకాశాలు వచ్చినాయి చెడు మార్గం వెళ్ళే కొరకు. నన్ను వెళ్ళనివాడు, పక్క జరగనివాడు నన్ను. ఇదే ఎగ్జాంపుల్. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఆగు అంటాడు. వెయిట్ చేయి అని చెప్తాడు. నాకు మాట్లాడతాడు నాతోని. అది అందరికి వస్తుంది. మన అందరమైన బిడ్డలేమే కదండి. ఎందుకు నీ బిడ్డ నువ్వు పక్క పెడతావా కష్టపడతా ఉంటే? కాకపోతే తెలుసుకొని రా బిడ్డ, తెలుసుకొని రా, నువ్వు డోర్ ఓపెన్ చేసి రా నా దగ్గరికి అంటాడు. మనం డోర్ ఓపెన్ చేస్తలేము. డోర్ పెట్టింది, డోర్ తీసుకొని రా అని అంటాడు ఆయన. ఇక్కడే ఉన్నా కదా. ఇంకట్లా కూడా కాదు. ఇంకో విషయం చెప్తా. డోర్ తీసే ఉంది, నీకు దారి తెలుస్తలేదు రావడం. డోర్ మూసిన కాడ వెతుకుతాను నువ్వు. అది కాదు కదా, మళ్ళీ ఇదే రావాలి కదా, ఇదే దారి కదా. దారి వెతికే ప్రయత్నం ఇదంతా. చాలా పెద్ద విషయాలండి ఇవి. దగ్గరికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మంచిగా రిలాక్స్గా సిస్టమేటిక్గా ఆ 26 దైవిక లక్షణాలు ఏ గ్రంథం, చాలా పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నాయండి. అవన్నీ ఎవరో పెద్దవాళ్ళు వాక్యాలు మంచి క్రోడీకరించి దత్తప్రభు వాక్యాలు తీసుకొని మనందరికీ వచ్చేలాగా, మనందరికి చేరేలాగా చేసిండ్రు. నేను వెతికినేం కాదండి, ఎవరో పెద్దవాళ్ళు మొత్తం వెతికి మనకు పంపించడం జరిగింది దత్తప్రభు దయ వలన. కాబట్టి మనకు చేరినాయి అవి. అయితే నేనేం చెప్పబోతున్నా అంటే, అవి సంపాదించుకున్న వాళ్ళు ఎలాంటి పొరపాటు లేకుండా అందులో 26 దైవిక లక్షణాలు సంపాదించుకొని స్ట్రాంగ్ అయిన వాళ్ళు ఇతరులకు హాని చేయరండి, ఎవరిని మోసం చేయరు, సన్మార్గంలో నడిపిస్తారు. ఎలాంటి ఆత్మనైనా, ఎలాంటి వ్యక్తినైనా అతని వెనక బ్యాక్గ్రౌండ్ చూడకుండా, కులము గోత్రాలు ఎలాంటివి లేవండి, ఇవన్నీ మధ్యలో వచ్చినవే. ఆయనకు పరమాత్మనికి సంబంధం లేదు నీ శరీరంతోని, నీ కత్తతోని, నీ కార్ఖానతోని. ఓన్లీ నీ ఆత్మతోనే సంబంధం. ఆయన ఓన్లీ నిన్ను, ఆయన బిడ్డ ఆయన ఆత్మనే చూసుకుంటాడు. కాబట్టి ఇది ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. వీడియో లెంతీ అవుతుంది, కానీ ఆపే కొరకు మనకు విషయాలు ఇంకా ముందుకు వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ముందుకు వస్తున్నానే కదా వచ్చింది. అదే అండి, ఇప్పుడు ఎవరైనా చేతబడి చేసిండ్రు, అది కర్మల భాగమే, అనుభవిస్తాం కావచ్చు. ఏం జరుగుతుందో. సరే దత్తయ్య తండ్రి నాకు కష్టమవుతుంది, తట్టుకోలేకపోతున్నా అని చెప్తాం. నేను కూడా అదే చెప్తా. చెప్పిన తర్వాత వాళ్ళను తీసేస్తాడు. అది మనకు కొద్దిగా బాధ కలిగి వాళ్ళు పక్క పెట్టు అని అంటే కొట్టి పక్క పెడతారు అనుకుంటారా? వాళ్ళకి ఒక నష్టం కలిగిస్తారు అనుకుంటారా? దత్తప్రభు చేయడు. ఆయన దగ్గర ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ దేవుడైనా ఒకటే, పరమాత్ముడు ఒకటే ఫస్ట్. అయితే మనం ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరుతో వస్తాడు మన దగ్గరికి. అయితే వాళ్ళ దగ్గర చెడు అనేది ఉండదండి. ఒకరి నష్టం, ఒక ఆత్మకు బాధ పెట్టే పని చెయ్యరు వాళ్ళు. మరి వాళ్ళు చేస్తూ ఉంటే ఎందుకు ఒప్పుకోవాలంటే, వాళ్ళకు ఏం జరుగుతుందో, ఎన్ని కోట్ల జన్మల కింద పడిపోతారు వాళ్ళు. చూడండి వాళ్ళ పరిస్థితి. చాలా పెద్ద పాప రాశిని మూట కట్టుకుంటారండి వాళ్ళు. ఎవరు ముందుకు పోయి ఏమో చేస్తారంటే, చెడు మార్గంలో పోయిన వాళ్ళే ఎవరిని వస్తూ ఉంటాయి. ఒకరిని మోసం చేసి, ఒక ఆత్మను బాధ పెట్టి, ఎవరిని మోసం చేసి సంపాదించుకొని ముందుకెళ్తా ఉన్న వాళ్ళకే కలిపురుషుడు సహాయం చేస్తాడు. వాడు ఇంకా చెడిపోయేలాగా చేస్తాడు. సహాయం అంటే డెవలప్ అవుతానంటే ఎకనామికల్గా, వేరే విషయాలు అధికారికంగా అన్నిట్లా డెవలప్ అవుతుండ్రు అంటే కలిపురుషుడు వారికి సహాయం చేస్తుండని అర్థం. ఇది పరమసత్యం. కష్టపడుతుండ్రు, బాగా కష్టాల్లో ఉన్నారంటే మనం దైవీ సంపదలు పెరుగుతున్నాయి, మనం దత్తప్రభు పరమాత్మకు దగ్గర ఉన్నామని అర్థం, దగ్గరకు అవుతున్నామని అర్థం.
వాళ్ళు దూరం అవుతున్నారని అర్థం. ఇది బాగా పెద్ద విషయాలండి, వినండి పూర్తిగా. వీడియోస్ వినండి. నేను కాదండి చెప్పించే, దత్తప్రభు చెప్పిస్తుండు. ఆయన ఎందుకు చెప్పిస్తుండో నాకు కూడా తెలియదండి. ఇప్పుడు నాకు పెయిన్ వస్తుందండి, ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు ఆల్రెడీ. ఎందుకు అంటే మనం కూర్చున్నాము, నేను వన్ సైడ్ చూస్తున్నా కదా. ఇప్పుడు నేను వీడియో చూసుకుని మాట్లాడాలి కదా. అటు ఇటు ఇట్లా అటు ఇటు చూసుకుంటుంటే కొద్దిగా రిలీఫ్ అవుతుంది, అదేం లేదు. ఇప్పుడు పరిస్థితి ఇది. అయితే ఆ పరమాత్మ దగ్గరికి వస్తూ ఉంటే మనం చెడ్డ పనులు చేయలేము. నువ్వు ఈ జన్మలో ఏ చక్రం ఎంత ఒక 50% సంపాదించుకున్నాం దైవ లక్షణాలు అంటే, మళ్ళీ వచ్చే జన్మలో ఆ 50కి వెళ్ళి స్టార్ట్ అవుతుందండి ఈ బ్రహ్మజ్ఞానం అనేది. ఇలా ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. మళ్ళీ ఇంకా డౌన్ అయిపోతా అంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు, మీరు పెద్దవాళ్ళ మాటలు ఎవరు ఉంటే విన్నరు లేదో నాకు తెలిసిన విషయం చెప్తున్నా. నాకు అర్థమైంది, నేను విన్నది దత్తప్రభు నాకు ఇచ్చిన జ్ఞానంతోనే చెప్తున్నా ఇవన్నీ. ఎవరెవరైతే పెద్దవాళ్ళని అనిపిస్తుందో మీకు ఎకనామికల్గా, అధికారికంగా, నెక్స్ట్ జన్మలో వాళ్ళు పెండల్లా పురుగై పుడతారట అండి అన్న. నాకు తెలియదు ఇవన్నీ, అంటే నాకు విన్న వర్డ్సే, వచ్చిన విషయమే అంతే. మనకు తెలుసు తెలియదు, ఇంకోళ్ళని మనం అనకూడదు కదా. వాళ్ళు కూడా ఆత్మలే కదా, కానీ తప్పుడు మార్గం వేస్తారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. మనం ఈరోజు చాలా గోప్యమైన విషయాలు, నిగూఢమైన విషయాలు దత్తప్రభు నా ద్వారా చెప్పించండి. నేను కొద్దిగా లెంతిగానే పెద్దగైంది వీడియో, దయచేసి మీరు ప్రశాంతంగా వినండి. మరి దైవిక లక్షణాల గురించి నేను చెప్పినా కదా, అది మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే అవి కొద్దిగా అలవర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా నేను అందుకే నేను చెప్తాను. అందుకే మంచి విషయాలు, చాలా మంచి విషయాలు అవి మనం ముందుకెళ్ళే కొరకు చాలా ఉపయోగపడతాయి. వాటి అంటే అవి ఎలా వస్తాయి అనేది మనం సాధనలు చేస్తూనే వస్తాయండి, వాటికి అవి రావు. నువ్వు సాధన చేస్తూ నువ్వు మనం రోజు కడుగుతూ ఉంటే మట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సాధన, కడగడమే సాధన. మనం ఏం లేదు, సైలెన్స్గా ఉండి నిత్యకృత్యం చేస్తూ ఉద్యోగం చేసి ఏదో చేసి వచ్చి రిలాక్స్ అవుతాం, టీవీ చూద్దాం, న్యూస్ చూద్దాం, పడుకుందాం, అయిపోయింది అంటే కాదు. అట్లా కాదు, యథార్పణ అట్లా కాదు. నువ్వు సాధన స్పెషల్గా దాని గురించి టైం కేటాయించాలే. రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున బ్రహ్మముహూర్తం లేచి చేయాల్సిందే. అది ఆ యోగం సంపాదించుకోండి. అందుకే సద్గ్రంథ పారాయణము, శ్రీ గురుచరితామృతం చదివితే మీకు ఆయన దారి దొరుకుతుంది అన్న బాధ కొద్దే అన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను మీ ఎంబడి పడుతున్నా, చేయండి అని. అది చేస్తూ ముందుకెళ్తా ఉంటే అప్పుడు మనము ఈ కర్మలు క్లీన్ చేసుకునే మార్గం అర్థమవుతూ ఉంటుంది, మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎవరైనా ఎంత పెద్ద వాళ్ళని తీసుకురండి అని నాతో మాట్లాడమనండి, చెప్తా నేను. వాళ్ళు ఎందుకు చెప్తలేరండి ఈ విషయాలు? సరే చెప్తాను, అందరూ కాదు, మనకు అర్థమైతే కావచ్చు. దత్తార్పణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్తా అండి. నేను ఎంత ఓపిక ఉన్నా లేకున్నా, నేను చేసేది కూడా ఇవాళ అయితే ఓపిక లేకుండే, నాకు వీడియో చేయాలన్న ఓపిక లేకుండే. అయినా దత్తయ్యకి ఎరక, దత్తయ్య ఆలోచన నాది కాదు, ప్లాన్ చేయించిండు, ఆయన చెప్పియడం జరిగింది. ఎందుకంటే పారాయణం గురించి చెప్పిన బట్టి అది చేస్తూ ఉన్నారు మీరు. ఈ దైవిక లక్షణాలు ఇది ఒక వేరే విషయం కాబట్టి వినండి అన్న ఆలోచనతో నేను ఈరోజు చెప్పడం జరిగిందండి. నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ అది ఆయన ఇచ్చిన పర్మిషన్ ఆయన ఇవ్వాలి కదండి. రేపు మీ ఇంకొక విషయం, ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలలో ఒక బాగా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే రిపీట్ చేస్తున్నా. అదేంటంటే రేపు చిత్తా నక్షత్రం బట్టి మీరు సిద్ధమంగళ సూత్రము నేను లింక్ పెడతా, మీరు చదివే ప్రయత్నం చేయండి, చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే చిత్తా నక్షత్రం అనేది దత్తప్రభు శ్రీపాద శ్రీవల్లభ స్వామిది, దత్తప్రభు 2వ అవతారం, చాలా పవర్ఫుల్. అందరూ చేస్తారు, తెలిసిన వాళ్ళు. మీరు కూడా తెలుసుకొని మనం కూడా మేము కూడా మనం చేస్తామని ఇంట్లో మంచిగా మా మిస్సెస్ చేస్తారు, పిల్లలు మేము అందరం కూర్చొని బాగా ఇష్టంగా ప్రేమగా చేస్తామండి. గొప్పలము కాదు, మాకు తెలిసింది అంతే, మీకన్నా ముందు అంతే. మీరు చేసేవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ వింటున్నారో చాలా మంచిది, థ్యాంక్స్. మీకు కూడా చేయండి, అందరూ చేయండి. రేపు పొద్దంతా ఉందండి, ఏ టైంలోనా మీరు సిద్ధమంగళ సూత్రం చేయండి, పారాయణం చేయండి. ఒక్క అధ్యాయం చేయడం చాలండి. ఇది విషయం అండి. ఇక మీరు దైవిక లక్షణాల గురించి అయితే మరొకసారి చెప్పేది ఏం లేదు, దాన్ని కొద్దిగా వినండి. ఎందుకంటే 26 లక్షలు పెద్దగా ఉంటాయి, దాన్ని ఒక్కొక్కటి వివరించడం ఇంకా చాలా పెద్దగా అవుతుంది.
కాబట్టి నేను ఎంత తక్కువ చేయాలనుకున్నా కుదరడం లేదండి. నేను చెప్పడం ఆయన ఇష్టం, చెప్పడం మొదలు పెడితే ఆయన ఇస్తూనే ఉంటాడండి, పాయింట్స్ ఇస్తూనే ఉంటాడు. నేను కాదు ఇచ్చేది, నేను చూడాల్సిన అవసరం లేదు, నేను నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పెద్దగా చేసే వీడియోలు, చిన్నగా చేసే వీడియోలు, 8 మినిట్స్ వేసి విడిచిపెట్టే వీడియోలు కాదండి ఇవి. ఇవి దైవానికి సంబంధించిన విషయాలు. మీరు ఎవరికి అదృష్టం ఉంటే దత్తప్రభు ఎవరికి చూడాలనో యోగం వాళ్ళనే చూసే కొరకు ఈ వీడియోలు వాళ్ళ దగ్గర చేరే కొరకు చేస్తారండి. నాదేం లేదండి, దత్తార్పణం 100% అయినది, నాదేం లేదు, దత్తార్పణమే అండి. ఈరోజు మనము ఇంతమంది విషయాలు మాట్లాడుకొని ఈ వీడియోను సిస్టమేటిక్గా పద్ధతిగా చేసుకొని మనము ఓందత్త ఛానల్లో పోస్ట్ చేసుకున్న అదృష్టాన్ని దత్తప్రభు కలిగించినందుకు దత్తప్రభుకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలని కోటి కోటి కృతజ్ఞతలు. ఇందులో ఉన్న తప్పుడు దత్తప్రభు నన్ను క్షమించదండి. ఈ వీడియో ఇంతవరకు మీరు మంచిగా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏమైనా మీకు అర్థం కాకుండా ఏమైనా మిస్టేక్ జరిగితే నేను దత్తయ్య అనేది క్షమించమని అడిగినా మీరు కూడా క్షమించండి నన్ను. జై గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.